ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 8వ తారీఖు 2025. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరులారా, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోతూ తన భార్యను మరియు కొడుకులను చాలా అప్పులతో విడిచిపెట్టాడు. కాబట్టి రుణదాత తన 2 కుమారులను బాండ్ సేవకులుగా తీసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు అతని వితంతువు తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రభువు చెప్పేది తెలుసుకోవడమే అని అర్థం చేసుకుంది. ఆమెకు చాలా తెలివి ఉంది. ప్రభువు తప్ప మరి ఎవరు ఈ పరిస్థితి నుంచి నన్ను విడుదల చేయలేరనే గొప్ప నమ్మకం ఆమెకు ఉండింది. కాబట్టే ఆమె దేవుడు ఏమి చెప్తారోనని ఆయన దగ్గర తెలుసుకోవడానికి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వెళ్ళింది. ప్రవక్త ఎలీషా సలహా ప్రకారం ఆమె అతను చెప్పినట్లే చేసింది. అతను అన్ని పాత్రలు తీసుకొని వచ్చి ఇరుగు పొరుగు వారి దగ్గర నూనె నింపుతూ పోమని చెప్పాడు. ఆ విధంగానే ఆమె చేసింది. ఆమె తన 2 కుమారులను విమోచించడానికి తగినంత డబ్బు సంపాదించుకుంది. అంటే దేవుడు చెప్పిన మార్గాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మన సమస్యల నుండి మనము బయటపడతాము. తప్పించుకునే మార్గం లేకపోతే, అప్పులు తీర్చే మార్గం లేకుంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి దేవుని దగ్గరకు పరిగెత్తండి. యేసు చెప్పినట్లు చేయండి. ఆయన గొప్ప ఆశీర్వాదాలు మీకు సరిపోయిన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ప్రార్థిద్దామా? ప్రేమైన తండ్రి, ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలో మాకు తెలియదు, కానీ మాకు తెలిసిన మార్గం ఒకటే, అది యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం. మీ దగ్గరికి వస్తే తండ్రి మమ్మల్ని మీ రక్తం ద్వారా విమోచిస్తారని మాకు తెలుసు. మాకు కలిగిన శాపాల నుండి మీరే విమోచిస్తారని మాకు తెలుసు. సమస్త కల్మషము నుండి విమోచిస్తారని తెలుసు. సమస్త కష్టాల నుండి విడుదల చేస్తారని తెలుసు. కాబట్టి మీ దగ్గరికి వస్తున్న మమ్మను చేయి విడవక విడుదల చేసి మీ నామ మహిమార్థమై మా జీవితాల్లో ఉపయోగించుకోమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వండి, ఆశీర్వదించబడండి, ఇతరులకు దీవెనకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.